నమస్తే వెల్కమ్ టు సాక్షి లైఫ్ నేను మీ కృష్ణబాల మన శరీరంలో మౌనంగా పనిచేస్తూ విషతుల్యాలను బయటకు పంపే అతిపెద్ద కర్మాగారం కాలేయం. కాలేయం దెబ్బతింటే ప్రాణాలకే ముప్పు. అయితే కాలేయ ఆరోగ్యం పట్ల సమాజంలో అనేక అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అపోహ 1, కాలేయ శుద్ధికి ప్రత్యేక ఆహారాలు అవసరం. వాస్తవం ఏంటంటే కాలేయాన్ని శుద్ధి చేయడానికి ప్రత్యేకమైన పానీయాలు లేదా డిటాక్స్ డైట్లు అవసరం లేదు. రక్తాన్ని శుద్ధి చేయడం, పైత్య రసాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా కాలేయం తన పని తాను సొంతంగా చేసుకుంటుంది. దీనికోసం పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలతో కూడిన సమతుల్య ఆహారం తీసుకుంటే సరిపోతుంది. అపోహ 2, మద్యం తాగే వారికి కాలేయ వ్యాధులు వస్తాయి. వాస్తవానికి మద్యం ప్రధాన కారణమే అయినప్పటికీ అది ఒకటే కారణం కాదు. ప్రాసెస్ చేసిన జంక్ ఫుడ్స్, ఉబకాయం, నిశ్చల జీవనశైలి వల్ల వచ్చే ఫ్యాటీ లివర్, హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు, ఆటో ఇమ్యూన్ వ్యాధులు కూడా కాలేయాన్ని దెబ్బతీస్తాయి. ఇక అపోహ 3, కాలేయం దెబ్బతింటే వెంటనే లక్షణాలు తెలుస్తాయి. వాస్తవానికి ఇది చాలా ప్రమాదకరమైన అపోహ. కాలేయం గణనీయంగా దెబ్బతినే వరకు చాలా సందర్భాల్లో ఎటువంటి లక్షణాలు బయటపడవు. అలసట, కళ్ళు పసుపు రంగులోకి మారటం, కడుపు వాపు వంటివి కనిపిస్తున్నాయంటే సమస్య తీవ్రమైందని అర్థం. మీలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాలి. అకారణంగా వచ్చే తీవ్రమైన అలసట, కడుపు నొప్పి, జీర్ణ సమస్యలు, కళ్ళు, గోళ్ళు పసుపు రంగులోకి మారటం, కాళ్ళలో లేదా కడుపులో అసాధారణ వాపు, సప్లిమెంట్లపై మోజు వద్దు. కాలేయ వ్యాధిని నయం చేసే అద్భుత మాత్రలు లేదా సప్లిమెంట్లు మార్కెట్లో లేవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పైగా సొంత వైద్యంతో వాడే కొన్ని రకాల సప్లిమెంట్లు కాలేయంపై మరింత భారాన్ని పెంచుతాయి. ఏదైనా మందు వాడే ముందు నిపుణుల సలహా తప్పనిసరి. మితాహారం, నిత్య వ్యాయామం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఈ మూడే మీ కాలేయానికి రక్షణ కవచాలు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ముప్పును ముందే గుర్తించవచ్చు. ఆరోగ్యకరమైన కాలేయమే ఆరోగ్యకరమైన జీవితానికి పునాది.